ఆంటీ ఫుల్ ఆకలి అవుతుంది. ఏముండారు ఆంటీ? మా వేడివేడిగా పప్పు మామిడికాయ పచ్చడి చేసి పెట్టేసి వెళ్ళానమ్మా. అవునా? వావ్, సూపర్. ఎలా చేశానో చేసి చూపిస్తాను. రాయలసీమ స్పెషల్ చింత చిగురు పప్పు మామిడికాయ పచ్చడి, ఈ కాంబినేషన్ మీకు చేసి చూపిస్తాను. 1 కప్పు కందిపప్పు. ఈ కందిపప్పు ఆర్గానిక్, మా ఫ్రెండ్ ఇచ్చినారనమాట. ఇది ఈ కప్పు పప్పుకి ఒక 2.5 కప్స్ వాటర్, ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుందాం. పప్పు నానితే 2 విజిల్స్కే పప్పు మెత్తగా అయిపోతుంది. ఆనియన్స్, చింత చిగురు పప్పులో వంకాయ కూడా వేస్తామన్నమాట. ఈ పప్పుకు తగ్గ చిగురు, పసుపు అన్నీ ఒకేసారి పెట్టేసి మళ్ళీ ఈ పప్పు పొంగు రాకుండా ఒక చిన్న బౌల్ వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తే అది పొంగు రాదు. ఇందులో ఉండే వాటర్ వల్ల, ఆవిరి వాటర్ వల్ల పప్పు కూడా బాగా ఉడుకుతుంది. మామిడికాయ రోటి పచ్చడి. మామిడికాయలు చిన్న ముక్కల్లా చేసుకొని సాల్ట్ వేసుకొని దంచుకోవాలి. కచ్చిపిచ్చిగా మెదిగిన తర్వాత కారం తగినంత కారం వేసి కొంచెం జీలకర్ర, తగినన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి. ఎవరికో డబ్బులు కావాలా అని ఒక కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, పచ్చి కరివేపాకు, 2 మిరపకాయ, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అయిన తర్వాత పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడికింది, ఇంత పలుకుంటే చాలు. ఇప్పుడు కారం వేసి మళ్ళీ సిమ్లో మగ్గనివ్వాలి. తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రోటి పచ్చడి రెడీ. రాయలసీమలో బాగా తింటారు ఈ పచ్చడి. కొత్త మామిడికాయలు వచ్చిన టైంలో ఇట్లా దంచుకొని బాగా తింటారు. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు పప్పుకు ఎక్కువ వేసుకుంటాం మేము. బాగా కలుపుకోవాలి. అదే కారం వేసి మగ్గిన తర్వాత సాల్ట్ వేసి బాగా ఎనుకోవాలి. వేగిన పోపులో పప్పు వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. వేడి వేడి నీళ్ళు. వాట్సాప్లో విద్యార్థులకు పంపినట్లు గుర్తింపు సందేశంతో ట్రంప్ పోస్ట్ బాగుందా? చాలా బాగుంది. చంద్రబాబు ప్రజలను కూడా చాలా బాగుంది. చింత చిగురు పప్పు మామిడికాయ పచ్చడి అందరు టేస్ట్ చేస్తున్నారు. ఎలా ఉందా ఆంటీ? సూపర్. పద్మగారు బాగా చేశారు. ఎలా ఉంది మంజు? సూపర్. పైలక్క వెయిటింగా? ఎస్. ఎలా ఉంది? చాలా బాగుంది అంటే చాలా బాగుంది. సూపర్ ఉంది. పచ్చడి ఏమైనా చాలా బాగుంది.